ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో వరి పత్తి పంటల సాగు కూడా ఆలస్యమైంది. వివిధ దశల్లో పంటలున్నాయి. మొదటి దఫా ఎరువుల్ని కూడా వేశారు. అయితే బెట్ట వాతావరణ పరిస్థితులు, కొన్ని చోట్ల వర్షాలు పడుతుండటంతో పత్తి వరి పంటల్లో ఎలాంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే పంటల్లో వరి సాగు విస్తీర్ణం అధికం. తర్వాతి స్థానం పత్తి. అయితే ప్రస్తుతం వరి పంట పిలకల దశ నుండి అంకురం దశలో ఉంది. పత్తి పూత దశ నుండి కాయ అభివృద్ధి దశలో ఉంది. అయితే ఆగస్టు నెలలో బెట్ట పరిస్థితులు తలెత్తడం, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండడంతో ఈ పంటల్లో ఎలాంటి ఎరువులను వేయాలో తెలియచేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనం ఈ వర్షాకాలంలో వానాకాలం పంటలలో ప్రధానంగా మనకు పత్తి మరియు వరి, దాదాపు మనకు వరి సాగు విస్తీర్ణం అనేది చాలా వరకు దాదాపు 50 లక్షల కంటే ఎకరాల కంటే ఎక్కువగా మనకు ఈ వానాకాలంలో నమోదైంది. అదేవిధంగా చాలా వరకు మనకు వరి నాట్లు కూడా పూర్తయినాయి. ముఖ్యంగా ఈ పంటలలో కనుక మనకు పోషకాల గురించి కూడా చూసినట్లయితే ముఖ్యంగా సాధారణంగా ఒక ఎకరాని వరి సాగుకు మనము 45 కిలోల నత్రజని, 16 నుంచి 20 కిలోల భాస్వరము, అదేవిధంగా 20 నుంచి 24 కిలోల పొటాషియం అనేది సాధారణంగా ఒక ఎకరానికి సరిపోతుంది. చాలా వరకు రైతు సోదరులు నాటు వేసే సమయంలో డిఏపిని కానీ లేదంటే అడుగు మందులో భాస్వరంను కానీ చాలా వరకు మనం వేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత పైపాటిగా మనము ఈ నత్రజని ఎరువును ముఖ్యంగా అదేవిధంగా పొటాషియం కనీసము 2 నుంచి 3 దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ నత్రజని ఎరువులు వేసిన ప్రతిసారి అంటే 30 నుంచి అంటే దానిని యూరియా రూపంలో వేసుకున్నట్లయితే 25 నుంచి 30 కిలోల యూరియాను 10 నుంచి 15 కిలోల పొటాష్తో కలిపి మనము నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల వ్యవధిలో వేసుకోవడము. దాని తర్వాత మళ్ళీ 30 రోజుల వ్యవధిలో మళ్ళీ 25 నుంచి 30 కిలోల యూరియా, అదేవిధంగా 10 నుంచి 15 కిలోల పొటాషియం అనేది మనము వేసుకుంటే మొక్కకు ఆ నత్రజని మరియు పొటాషియం ఎరువులు అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి మొక్కల పెరుగుదల అనేది బాగా ఉండి పిలుకలు అదేవిధంగా మనకు ఈ గింజలు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సాధారణంగా మనము చాలా చోట్ల మనం చూస్తున్నాము ప్రస్తుతము మనకు ఈ నత్రజని ఎరువులు అంటే ముఖ్యంగా ఈ మొదటి దఫా ఎరువులు అనేది వేయడం అనేది చాలా వరకు అయిపోయింది. అదేవిధంగా చాలా చోట్ల చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ పొటాషు మరియు జింక్ అనే లోపాల లక్షణాలు అనేది కూడా కొన్ని చోట్ల కనబడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పొటాష్ లోపము అంటే సాధారణంగా ఇది ముదురు ఆకుల పైన వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆకుల అంచు భాగం అనేది కొంచెం పసుపు వర్ణంగా, గోధుమ వర్ణం నుంచి పసుపు వర్ణంగా మారి పైనుంచి కింది వరకు కొంత ఎండిపోయినట్టుగా మనకు కనపడడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి లక్షణాలు కనబడ్డప్పుడుగా మనము అడుగు మందులు పొటాషియం వేసుకోవడం కానీ లేదనుకుంటే పొటాషియం నైట్రేట్ను మనము పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పొటాషియం లోప లక్షణాలను తగ్గించవచ్చు. అదేవిధంగా సాధారణంగా చాలా వరకు మనము ఈ జింకు లోప లక్షణాలను కూడా కొన్ని చోట్ల గమనించబడడం జరుగుతుంది. సాధారణంగా వరి నాటిన 2 నుంచి 4 వారాల లోపు మనకి ఈ జింకు లోప లక్షణాలు అనేది ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. దానిని మనం నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే కాకుండా మన పొలంలో ఆల్రెడీ మనము ఎప్పుడైనా జింకు లోప లక్షణాలు ఇంతకుముందు కనిపించినట్లయితే మనము నాటు వేసే ముందే మనం 20 కిలోల జింక్ సల్ఫేట్ను మనం 1 ఎకరానికి వేసుకున్నట్లయితే ఈ జింకు లోప లక్షణాలు కూడా పూర్తిగా నివారించవచ్చు. అదే ఇంకొక ప్రధాన పంట మనం సాగు చేస్తున్న రాష్ట్రంలో చూసినట్లయితే పత్తి. దాదాపు పత్తి అనేది మన రాష్ట్రంలో దాదాపు 50 నుంచి 60 రోజుల దశలో ఉంది. అడుగు బంధువులు దాదాపు భాస్వరం ఎరువులను వేసుకున్నారు. అదేవిధంగా మనము పైపాటుగా ఈ భాస్వరం సంబంధిత ఎరువులను పైపాటుగా ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అని రైతులను కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ భాస్వరం అనేది కేవలం మొక్కల వేర్ల పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి మనం దానిని అడుగు భాగంలో అంటే మనం విత్తనాలు పెట్టినా కానీ విత్తనాలు పెట్టిన 15 రోజుల్లోపు కానీ మనము దీనిని భాస్వరం ఎరువులు వాడుకోవాలి. అదేవిధంగా మనకు తర్వాత దశలో మనకు యూరియా మరియు పొటాషియం ముఖ్యంగా 25 నుంచి 30 కిలోల యూరియాను 10 నుంచి 15 కిలోల పొటాష్ కలిపి మనము 2 నుంచి 3 దఫాలుగా వేసుకుంటే మనకు మొక్కల పెరుగుదల అనేది బాగుంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసుకున్నట్లయితే చాలా చోట్ల మనకు ఈ వర్షాభావ పరిస్థితులు అనేది ఎక్కువగా ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో మనము ఈ అడుగు మందులుగా అంటే 2వ దఫా మందులుగా మనము ఈ యూరియాని కానీ పొటాషియం కానీ వేయలేని పరిస్థితి, పెరుగుదల అనేది కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో మనము మొక్కల పెరుగుదలను కాపాడుకోవడానికి పైపాటుగా మనం అడుగు మందులు వేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మనము ఏవైతే ఈ పోషకాలను పైపాటుగా మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనం మొక్కల పెరుగుదల అనేది కొంతవరకు కాపాడుకోవచ్చును. అందులో ముఖ్యంగా ఈ యూరియా కానీ లేదంటే
19 కానీ మనము దీనిని 5-10 గ్రాములు పర్ లీటర్ చొప్పున కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు పెరుగుదలను మనము కొంతవరకు కాపాడుకోవచ్చును. అదేవిధంగా మనకి ఇటువంటి వర్షాభావ పరిస్థితుల నుండి కూడా తట్టుకునేలా మొక్కకు కొంచెం వరకు మనము ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మనకు ముఖ్యంగా జింకు లోప లక్షణం అనేది కొన్ని చోట్ల అనేది కనబడడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మొక్కలు గిడసబారిపోయి ముదురాకుల పైన మనకు ఈ మచ్చలు అనేది కనపడి అంటే పసుపు వర్ణంగా మారిపోయి మొక్కలు అనేది గిడసబారిపోతుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనము ఈ మల్టీగెయిన్ పొటాషియం నైట్రేట్ని కానీ లేదంటే 9 కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనము కొంతవరకు ఈ పొటాష్ లోపాన్ని కూడా జింక్ లోపాన్ని కూడా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు అధిక వర్షాలు వచ్చినప్పుడు కూడా మనకు ఈ పూత రాలడం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా బోరాన్ లోప లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనకి పూత రాలడం అనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో ఒకవేళ అటువంటి లక్షణాలే మనకు అనిపించినట్లయితే వర్షాభావ పరిస్థితుల్లో ముఖ్యంగా అదేవిధంగా అధిక వర్షాలు ఉన్నప్పుడు మనము బోరాక్స్ను 1.5 గ్రామ్ బోరాక్స్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ పూత మరియు పిందె రాలడాన్ని తగ్గించుకోం. ముఖ్యంగా రైతు సోదరులకు కోరుకునేది ఏంటంటే ప్రజెంట్ మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అడుగు మందులుగా ఈ 2 మరియు 3 దఫా మందులు మనం వేయలేని పక్షంలో అంటే ముఖ్యంగా ఏంటంటే నత్రజని మరియు పొటాష్ ఎరువులను వేయలేని పక్షంలో మనం పైపాటుగా ఈ పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలను మనం కొద్ది రోజుల వరకు కాపాడుకొని మంచి దిగుబడులని సాధించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప దాదాపు 5 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 20,000 హెక్టార్లలో సాగవుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు సోకినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ప్రధాన వాణిజ్య పంటగా సాగుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాటిన మిరప తోటలు 15 నుండి 35 రోజుల దశలో ఉన్నాయి. అయితే వరుసగా కురిసిన వర్షాలకు తోటల్లో నీరు నిలవడం, వాతావరణం మబ్బుగా ఉండడం వల్ల చాలా చోట్ల బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ఈ తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. సకాలంలో గుర్తించి ఆకుమచ్చ తెగులును అరికడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. మిరప వయసు చూసుకున్నట్టయితే 15 నుంచి 45 రోజుల దశలో ఉంది. ఈ దశలో ఉన్నటువంటి మిరపలో గత నెల నుంచి పడుతున్నటువంటి వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి ఆకులన్నీ కూడా పసుపు మారి రాలిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ముఖ్యంగా ఆకుల మీద, అదే రకంగా కాండం మీద, అదే రకంగా కొన్నిసార్లు కానీ చూసుకున్నట్టయితే కాయల మీద కూడా మనకు కనిపించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు లక్షణాలు ఆకుల మీద కానీ చూసుకున్నట్టయితే ఆకుల మీద నిర్దిష్టమైనటువంటి ఆకారం లేని మచ్చలు ఏర్పడటం, దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ మచ్చల చుట్టూ కానీ చూసుకున్నట్టయితే పసుపచ్చ వలయాలు కానీ గమనించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 3-4 మచ్చలు ఒకసారి కలిసిపోవడం వల్ల చూసుకున్నట్టయితే ఆకంతా కూడా ఎండిపోయి తద్వారా ఆ ఆకంతా కూడా రాలిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క ఉధృతి కానీ చూసుకున్నట్టయితే కింద ఆకుల్లో మొదటి స్టార్ట్ అయ్యి దాని తర్వాత పై ఆకులు విస్తరించడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. కాండం మీద మచ్చలు ఏర్పడటం, అదే రకంగా ఈ కాండం మీద జిగురు ఊసినటువంటి మచ్చలు ఏర్పడటం, దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ మచ్చలు ఏర్పడిందో అక్కడ క్యాంకరస్ గ్రోత్లా కనిపించడం, కొమ్మలు కూడా కొంతవరకు ఎండిపోయేదానికి కూడా కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించేదానికి వీలు ఉంటుంది. ఎక్కడైతే కాయల మీద మచ్చలు కానీ చూసామో ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నూనె మచ్చలు ఏర్పడటం, దాని మీద కానీ చూసుకున్నట్టయితే ఈ కొన్ని పరిస్థితుల్లో క్యాంకరస్ గ్రోత్ అంటే ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడటం, ఈ మచ్చలని కూడా గోధుమ రంగులో ఉండటం, ఈ గోధుమ రంగు ఉన్నటువంటి మచ్చల చుట్టూ పసుపచ్చ వలయాలు కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మచ్చలు ఎక్కువ అవటం వల్ల కాయ యొక్క నాణ్యత తగ్గిపోవటం, తద్వారా మార్కెట్లో సరైనటువంటి ధర పలకపోవటం వల్ల నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించడానికి కనుక మనం కారణాలు కనుక విశ్లేషించుకున్నట్టయితే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, అదే రకంగా వర్షాలు ఎక్కువగా పడటం, చిరుజల్లు పడినప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండటం, తద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నివారణ విషయంకి వచ్చినట్టయితే సాధ్యమైనంత వరకు నీటిపారుదల సౌకర్యం ఏర్పరచుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి.
ముఖ్యంగా నీరు నిల్చోవటం, దాంతోపాటు వర్షాలు ఎక్కువగా అధికపడుతున్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే దీని ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్చకుండా చూసుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించాలి. దాంతోపాటు ఎక్కడైతే తెగులు ఆశించిందో తెగులు ఆశించినటువంటి భాగాలను తీసివేయటం కానీ, ముఖ్యంగా కాయను కూడా వేరు నాశనం చేయడం కానీ చేసుకున్నట్టయితే ఇవి మళ్ళీ వర్షపు జల్లు చిరుజల్లులకి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా చాలా వరకు కాపాడడానికి వీలుంటుంది. అదే రకంగా చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్లోరైడ్ అనేది 30 గ్రాములు, దీంతోపాటు 1 గ్రాము స్టెప్టోసైక్లిన్ 10 లీటర్ నీటి కలిపి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుని సమర్థవంతంగా నివారించి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. మిరప సాగులో పెట్టుబడి ఎకరాకు ₹1,00,000 దాటుతోంది. సాగులో చేపట్టే యాజమాన్యం ఒక ఎత్తైతే అడుగడుగునా ఎదురయ్యే చీడపీడలను అధిగమించడం రైతుకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. సకాలంలో చీడపీడలను గుర్తించి శాస్త్రవేత్తల సలహాలు సూచనల ప్రకారం సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను పొంది రైతు ఆర్థికంగా నిలదొక్కుంటాడు. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వర్షాలు ఆలస్యమైన చాలా వరకు చిరుజల్లులు పడటంతో అక్కడక్కడ పచ్చిక బయళ్లు పెరిగాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలకు పెరిగిన కొత్త చిగుళ్లను అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ 3 నెలలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులను గుర్తించిన వెంటనే పశు వైద్యుల సలహా మేరకు తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వ్యాధులు అధికంగా రావడంతో మందలో మరణాల శాతం పెరిగి రైతులు నష్టపోతున్నారు. ఎండాకాలం పోయింది, వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిటుక రోగం, నీలి నాలుక, గాలికుంటు వ్యాధి, పీపీఆర్ రోగాలు వస్తాయి. వీటి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. లేదంటే జీవాలు చనిపోయి తీవ్ర నష్టం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య. ముఖ్యంగా వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి అన్నమాట. వ్యాధుల్లో 2 రకాలు, అంటువ్యాధులు, సాధారణ వ్యాధులు. అంటువ్యాధుల నివారణ ముఖ్యం అన్నమాట. చికిత్స కంటే నివారణ ముఖ్యం. ఇవి ముఖ్యంగా సూక్ష్మజీవులు, సూక్ష్మాతి సూక్ష్మజీవులు, ఫంగల్ వల్ల వస్తాయన్నమాట. సో వీటిలో ముఖ్యమైన రోగాల గురించి ఇవాళ తెలుసుకుందాం. అందుట్లో మొదటిది చిటుక వ్యాధి. పేరుకు తగ్గట్టే ఈ వ్యాధి వచ్చిన జీవాల్లో చిటుకు వేసే సమయం లోపల జీవాలు ఆకస్మికంగా చనిపోవడం జరుగుతాయి. ముఖ్యంగా ఇవి 6 నుంచి 9 నెలల వయసు ఉన్న జీవాల్లో ఎక్కువగా వస్తాయి అన్నమాట. బాగా మేత ఎక్కువ తినే జీవాలలోనే ఈ లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఎందుకు వస్తుంది ఇది అంటే, లేత గడ్డి ఎక్కువ తినడం వల్ల పొట్ట నిండుగా అయిపోయి మేత పొట్టలో పేరుకుపోవడం వల్ల కదలికలు ఆగిపోయి క్లాస్ట్రీడియం పర్ఫరెంజెస్ అనే బ్యాక్టీరియా వల్ల ఒక టాక్సిన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ టాక్సిన్ వల్ల యానిమల్లో బ్లడ్లో ప్రవహించి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మనం చూసే లక్షణాలు ఏంటంటే, కాళ్ళు బిగుసుకుపోతాయి, నీరసంగా ఉంటాయి, బాగా జ్వరం వచ్చి మనము చూస్తూ ఉండగానే ఇప్పుడే బాగుంది కదా అనుకునే లోపల చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనకి సమయం ఉండదు. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే ముందు మనం నివారణ టీకాలు వేయించుకోవాలి. తొలకరి పడే ముందే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా నులిపురుగుల మందు వేయించుకోవాలి. ఎందుకంటే ఈ నులిపురుగులు ఉండడం వల్ల కదలికలు ఆగిపోయి మేత ఎప్పుడైతే పేరుకుంటుందో అప్పుడు ఈ జబ్బు ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఈ వర్షాకాలంలో అతి సాధారణంగా వచ్చే వ్యాధుల్లో 2వ వ్యాధి కాలిపుండ్లు వ్యాధి. దీన్నే ఫుట్ రాట్ అని అంటారు. ఇది మెయిన్గా బ్యాక్టీరియా వల్లే వస్తుంది. దాన్ని ఫ్యూజోబాక్టీరియం నెక్రోఫోరం అని సూక్ష్మజీవి వల్ల వస్తుందన్నమాట. ఇది ఎక్కువగా జీవాలు బురద నేలలో ఎక్కువసేపు నుంచోవడం వల్ల ఈ సూక్ష్మజీవులు ఏవైతే బురదలో ఉంటాయో అవి కాలి ద్వారా లోపలికి ప్రవేశించి ఈ జబ్బు కలిగిస్తాయి అన్నమాట. ఇంకా గిట్టలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల,
లేదా మాగాణి పొలాల్లో మేత మేయడం వల్ల, ఎక్కువ తడి నేలలో నుంచోవడం వల్ల, వర్షాకాలంలో ఎప్పుడూ నేల తడిగా ఉంటుంది కాబట్టి ఈ జబ్బు రావడం ఎక్కువగా జరుగుతుందన్నమాట. వ్యాధిలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో గిట్ట చీల్చిపోయి రక్తం కారుతూ ఉంటుంది, తర్వాత రసి కారుతూ ఉంటుంది. దానివల్ల మందలో ఆకరణ నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఆకరలో నడవడం వల్ల నీరసం వచ్చేసి బరువు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది ఏం చేద్దామంటే ఒక 10% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, మైలు తిత్తు అంటాము, 10% ద్రావణంలో కానీ 5% ఫార్మలిన్ ద్రావణంలో కానీ ఏదైతే పుండు పడిందో ఆ పుండుని ద్రావణంతో కడిగి మనం యాంటీబయాటిక్ క్రీమ్లు రాసి వేప నూనె కానీ వేపాకులు రాసి పురుగులు పట్టకుండా చూసుకోవాలి. అలాగే యాంటీబయాటిక్లు, నొప్పి నివారణ మందులు ఒక 5 రోజులు పశు వైద్యుని సలహా మేరకు వాడాలి. ఎలా నివారించవచ్చు అంటే ఈ జబ్బుని పొడి నేలలో, వర్షాకాలంలో పొడి నేలలోనే మేత మేయించేటట్టు చూడాలి. గిట్టెలు పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఏదైనా మందలో వెనకబడిపోయి నడుస్తుందంటే దానికి మొదటి దశలోనే గుర్తిస్తే కనుక ఈ వ్యాధిని మనం ఈజీగా చికిత్స చేయగలం అన్నమాట. బ్యాక్టీరియా జబ్బుల్లో మూడో జబ్బు గొంతువాపు వ్యాధి కానీ గురక వ్యాధి అని కానీ అంటారు. జూన్ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పాస్టరెల్లా మల్టోసిడా అనే సూక్ష్మజీవి వల్ల ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. ఈ జబ్బు లక్షణాలు ఏంటంటే దవడ కింద వాపు కానీ, గొంతు వాపు, ఛాతి కింద వాపు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. 106 నుంచి 107 డిగ్రీస్ జ్వరం ఉంటుంది. మేత తినవు, నీరసంగా నలతగా పడుకునే ఉంటాయన్నమాట. ఈ జబ్బు లక్షణాలు కనిపించిన వెంటనే మందులు వాడాలన్నమాట. యాంటీబయాటిక్స్ 5 నుంచి 7 రోజులు కంపల్సరీగా మెడిసిన్స్ వాడాలి. దీనికి యాంటీబయాటిక్లు వాడడం కంటే నివారణ ముఖ్యము. ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ, ప్రతి పశు వైద్యశాలలోనూ టీకాలు మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందన్నమాట. అలాగే వర్షాకాలంలో సూక్ష్మజీవులు అంటే వైరస్ వల్ల వచ్చే జబ్బుల గురించి కూడా తెలుసుకుందాం. దాంట్లో మొదటిది గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి వచ్చిన జీవాలలో గాళ్ళకి పుండ్లు ఏర్పడతాయి, నోట్లో పుండ్లు ఏర్పడి మేత సరిగ్గా తినలేవన్నమాట, చొంగ కారుతూ ఉంటాయి. దాంతోపాటు 103 నుంచి 105 దాకా జ్వరం వస్తాయి అన్నమాట. సో మేత నిలబడలేవు, ఎప్పుడూ నీరసంగా పడిపోయి ఉంటాయి అన్నమాట. సో వీటికి మేత తినలేకపోవడం వల్ల బరువు తగ్గిపోయి ఉత్పాదకత తగ్గిపోతుందన్నమాట. కాబట్టి వీటికి నోటిలో పుండు వల్ల మేత తినవు కాబట్టి వాటికి కంపల్సరీగా సెలైన్లు అవి పెట్టి పశు వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్లు వాడుకోవాలి. ఇది వైరస్ జబ్బు వల్ల వస్తుంది కాబట్టి దీనికి చికిత్స ఉండదు. మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇచ్చే యాంటీబయాటిక్ల వల్ల జబ్బు తగ్గదన్నమాట. కాబట్టి ఈ గాలికుంటు వ్యాధిలో 6 రకాలు ఉంటాయి. ప్రతి సంవత్సరము పశు వైద్యశాలలో మీకు టీకా వేయబడుతుంది. పోలియో వ్యాక్సిన్ లాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్ట్రెయిన్ మార్పిడి చేసి మీకు వ్యాక్సిన్ వేస్తారనమాట. దానివల్ల దీనిని సమూలంగా నివారించవచ్చు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఈ టీకా వేయించుకోవాల్సి వస్తుందన్నమాట. వర్షాకాలంలో వైరస్ వల్ల వచ్చే రెండో వ్యాధి మూతి పుండ్ల వ్యాధి అంటారు, కంటేజియస్ ఎగ్జిమా అంటారు. ఇది పారాపాక్స్ ఆర్ఫ్ వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. మెయిన్గా వ్యాధిగ్రస్త జీవాల నుంచి ఇది అంటువ్యాధి అన్నమాట. కళేబరాలు, కలుషిత ఆహారం వల్ల ఈ జబ్బు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా చర్మపు వ్యాధి. దీనివల్ల మూతి చుట్టూత, మూతి అంటే స్కిన్కి మూతి చివర్ల మీకు పుండ్లు ఏర్పడతాయి అన్నమాట. ముక్కు రంధ్రాల చుట్టూతో ఎర్రగా పొక్కులు వచ్చేసి పుండ్లు పడి పురుగులు పడుతూ ఉంటాయి అన్నమాట. పుండ్లని మనము 1% పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో శుభ్రంగా కడిగి బోరోగ్లిజరిన్ పేస్ట్ వాడి వేప నూనె రాసి పెడితే కనుక పురుగులు పట్టకుండా ఈ వ్యాధిని మనం నివారణ చేయొచ్చు. అలాగే పుండ్లు పడడం వల్ల మేత తినలేవు కాబట్టి జావా, అంబలి ఇలాంటివి త్రాగించాలన్నమాట. క్రమం తప్పకుండా నులిపురుగుల మందు మాత్రం కంపల్సరీగా వేయాలి. ఈ వర్షాకాలంలో నీలి నాలుక వ్యాధి, ఈ వ్యాధి ముఖ్యంగా దోమల వల్ల ఎక్కువ వస్తుంది. ఈ వర్షాకాలంలో దోమలు, జోరీగల ఉధృతి వల్ల కొన్ని రకాల జబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. అందులో మొదటిది నీలి నాలుక వ్యాధి.
దోమకాటు వల్ల, అలాగే క్యూలికాయిడ్స్ దోమల వల్లను, ఆర్థోటోనస్ పిడుదల వల్ల ఈ జబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో లక్షణాలు ఏంటంటే మందలో 10% జీవాలు చనిపోతాయి, అలాగే 50% పశువులన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. 3 రోజుల పాటు జ్వరం ఉండి 105 నుంచి 107 దాకా జ్వరం ఉంటుంది. మూతి, చిగుళ్ళు, నాలుక, ముఖం వాచి పుండ్లు ఏర్పడతాయి అన్నమాట. నోటి నుండి నురగా చొంగ కారి కళ్ళు వాచిపోయి శ్వాస తీసుకోవడానికి కష్టమైపోయి శ్వాస తీసుకోలేక జీవాలు ఎక్కువ చనిపోతాయి అన్నమాట. అలాగే ఈ వ్యాధిలో మెయిన్గా గిట్టల పైభాగము కొరనెట్ రీజియన్లో ఎర్రగా కురుపులు వచ్చి చీము పట్టి జీవాలు కుంటుతూ నడుస్తాయి అన్నమాట. ఈ కుంటుతూ నడవడం వల్ల, తినలేకపోవడం వల్ల ఈ అన్ని అంటువ్యాధుల్లోనూ జీవాలు నీరసించి బరువు తగ్గిపోయి, ఒకవేళ బతికి ఉన్నా, జబ్బు తగ్గి బతికి ఉన్నా మనకి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అన్నమాట, వెయిట్ రావు. కాబట్టి ఈ జబ్బులన్నీ రాకుండా ముందే నివారణ చేసుకోవాలి. ఇవన్నీ వైరస్ జబ్బులు, రాకుండా ముందు టీకా వేసుకోగలం, కానీ ఈ వ్యాధులకి వచ్చాక చికిత్స చేయడం కష్టం అన్నమాట. ముఖ్యంగా జీవాల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గొర్రెలు లేదా మేకలు అనారోగ్యానికి గురైతే వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ముఖ్యంగా జీవాల మేపులో బలవర్ధకమైన ఆహారం అందుబాటులో ఉంచితే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెంది ఆరోగ్యంగా పెరుగుతాయి. అయితే వ్యాధులు వచ్చాయని గమనించిన వెంటనే స్థానికంగా ఉండే పశు వైద్యాధికారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యాధి ముఖ్యంగా జోరీగల వల్ల, ఈ ఏకకణ పరాన్నజీవుల వల్ల వస్తాయన్నమాట. దీన్నే తిక్క రోగం అను, కుందేటి వెర్రి అని కూడా అంటారన్నమాట. ఇది వర్షాకాలంలో జోరీగులు ఎక్కువ ఉధృతిగా ఉండడం వల్ల ఈ జబ్బు ఎక్కువగా రావడం జరుగుతుందన్నమాట. ఇది ముఖ్యంగా టెబానస్ అనే జోరీగా ఉండడం వల్ల ఆ జోరీగా మన జీవాలను, గొర్రెలను, మేకలను కుట్టడం వల్ల ఈ జబ్బు ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే తీవ్రమైన జ్వరము, కళ్ళు ఎర్రబడతాయి, గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఈ పురుగుల వల్ల, రక్తంలో ఉన్న ఈ పురుగుల వల్ల రక్తహీనత ఏర్పడి అక్కడికక్కడ పడి చనిపోతూ ఉంటాయి అన్నమాట రోగాలు. అలాగే దృష్టి లోపం కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనికి బెర్నిల్, ట్రైక్విన్ అనే మందులు ఏదో ఒక మెడిసిన్ కండకి చేయవాలి. ఇవన్నీ కూడా పశు వైద్యుని సలహా మేరకు, పశు వైద్యుని పర్యవేక్షణలోనే చేయవాలి. అలాగే దానిలో శక్తి తగ్గిపోతుంది కాబట్టి డెక్స్ట్రోజ్ అనే సెలైన్ నరం ద్వారా ఇచ్చి ఈ వ్యాధిని మనము సకాలంలో కనుక తీసుకుని వస్తే 5 నుంచి 6 రోజుల్లో దీనిని చికిత్స చేయవచ్చు. ఈ జబ్బులో ముఖ్యంగా రక్తహీనత వల్ల పశువులు చనిపోతాయి కాబట్టి రక్తం పెంపొందడానికి ఐరన్ టానిక్స్ ఇలాంటివి పశువైద్యుని పర్యవేక్షణలో కంపల్సరీగా 30 రోజులు వాడవలసి ఉంటుంది. మంద అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ జోరీగలు, దోమలు పెరగకుండా, మురికి నీరు నిలవకుండా చూసుకోవాలి. అలాగే దోమలు పెరగకుండా ఫ్యాన్లు వేసుకోవాలి, పాకల్లో ఫ్యాన్లు పెట్టుకోవాలి. వేపాకు కానీ, యూకలిప్టస్ ఆకులు కానీ కాల్చితే కూడా దోమలు, జోరీగల బెడద కొంతవరకు మనం తగ్గించవచ్చు అన్నమాట. వీటన్నిటితో పాటు వర్షాకాలంలో అంతర పరాన్న జీవుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో. సో వీటికి క్రమం తప్పకుండా 3 నెలలకు ఒకసారి నులి పురుగులు, ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి ప్రతి పశు వైద్యశాలలో మనకి మందులు, టీకాలు ఉచితంగా ఇస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలి. ఈ గొర్రెలని పొడి ప్రదేశంలోనే మేతకు తీసుకోవాలి. తడి, చిత్తడి నేలలో, మాగాణి నేలలో మేతకు తీసుకెళ్ళకూడదు. అలాగే మందలో ఏదైనా వ్యాధిగ్రస్త పశువు ఉంటే దాన్ని మందతో పాటు తీసుకెళ్ళకూడదు. దాన్ని విడిగా ఉంచి ఆరోగ్యమైన మందనే మేతకు తీసుకువెళ్ళాలి. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి పాకలని వాటిని శుభ్రం చేసుకోవాలి. మురికి నీరు, దోమలు బెడద లేకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో జీవాల పెంపకందారులు నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్థికంగా ఎంతో నష్టం కలుగుతుంది. వ్యాధులను గుర్తించిన వెంటనే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుంది.